హలో హాయ్ మై డియర్ ప్రౌడ్ ఫౌండర్స్, గుడ్ మార్నింగ్ టు ఆల్ ఫౌండర్స్. ఈ వీడియోలో ఫ్యూ లేటెస్ట్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అండ్ అప్డేట్స్ మాట్లాడుకుందాము. సో అప్డేట్స్ వచ్చేసి వైఎస్ ప్రొఫైల్ గురించి అండ్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి కట్ ఆఫ్ ట్రాఫిక్ గురించి అండ్ మరియు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఆల్సో ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నా. సో ఫౌండర్స్, మన ఛానల్లో ఎవరైనా కొత్తగా విజిట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కంపల్సరీ మీ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేసుకోండి. ఫస్ట్ పాయింట్ వచ్చేసి జనవరి చూసుకుంటే టోటల్లీ అప్డేట్స్ మాత్రమే ఉన్నాయి. ఎవ్రీ వీక్ యాషింఫర్ సార్ వస్తుండు అండ్ అప్డేట్స్ ఏదో ఒకటి చెప్తుండు అండ్ ఏదో ఒకటి మనకు చేయమని చెప్తుండు. సో ప్రజెంట్ టుడే ఆన్వర్డ్స్ ఒక న్యూ వీక్ స్టార్ట్ అయింది. సో టుడే మండే. సో ఈ వీక్ లో ఆల్సో మనకు చాలా అప్డేట్స్ ఉంటాయి. యాషింఫర్ సార్ ఆల్సో వస్తాడు ఈ వీక్. వెనస్డే ఆర్ ఎనీ అదర్ స్పెషల్ వెబినార్ ఉండొచ్చు అండ్ మనకు యాషింఫర్ సార్ వాట్ ఈస్ వాట్ అనేది చెప్పుకోవచ్చు. సో ఈ వీక్ మాత్రం మనకు ఎగ్జాక్టెడ్ వీక్ ఉండబోతుంది అని నేను మాత్రం గట్టిగా నమ్ముతున్నాను. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ప్రొఫైల్ గురించి మాట్లాడుకోవాలంటే ప్రొఫైల్ ప్రాబ్లం అనేది రిజాల్వ్ చేయడం జరిగింది, సాల్వ్ అయిపోయింది. సో ఫౌండర్స్ చాలా మంది నిన్న వచ్చేసి మనము సపోర్ట్ పెట్టడం జరిగింది, గూగుల్ ఫామ్ ఫిల్ చేయడం జరిగింది. మార్టీ డిగార్మో సార్ ఫామ్ వచ్చింది, ఫిల్ చేసినాము, చాలా మంది ఫిల్ చేసుకున్నారు. ఆఫ్టర్ దట్ ఆ ఫామ్ అనేది రిమూవ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఎనఫ్ డాటా వాళ్ళకు అక్కడ సరిపోయింది కాబట్టి వాళ్ళు రిమూవ్ చేయడం జరిగింది. సో అండ్ సో టెక్ టీమ్ కి ఎనఫ్ డాటా అనేది రిచ్ అయింది. ఆఫ్టర్ దట్ ఆ పేజ్ అనేది రిమూవ్ చేయడం జరిగింది. సో అక్కడ రిమూవ్ చేసిరని మనము చాలా వరి అయినాము. సో ఆ రిమూవ్ చేసిన ఆఫ్టర్ 2 to 3 hours లోనే ప్రతి ఒక్క ప్రొఫైల్ అనేది కనిపిస్తున్నాయి. సో నా ఐడీస్ ఎన్ని అయితే ఉన్నాయో ఆ ఐడీస్ ఒక ప్రొఫైల్ ప్రజెంట్ పర్ఫెక్ట్, గతంలో ఎలా అయితే ఉన్నదో అలా ప్రజెంట్ పర్ఫెక్ట్ ఉంది. సో మీ ప్రొఫైల్ ఆల్సో చెక్ చేసుకోండి. ఒకవేళ మీ ప్రొఫైల్ సెట్ కాకపోతే నో ప్రాబ్లము, వెయిట్ చేయండి. వెయిట్ చేయడమే ఒక సొల్యూషన్ అని ఇక్కడ ఆన్ పేజ్లో మనము నేర్చుకోవాల్సింది ఫౌండర్స్. అండ్ కొందరికి ఓమెయిల్ కనిపించడం లేదంట. సో ఓమెయిల్ కనిపించకపోయినా నో ప్రాబ్లము, జస్ట్ వెయిట్ చేయండి, కంపెనీ అన్ని రిజాల్వ్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మీరు వెయిట్ చేసినా కాకపోతే సో ఆ సొల్యూషన్ ఆల్సో ఉంటుంది, ఆ సొల్యూషన్ ఆల్సో మేము మీకు చెప్పడం జరుగుతుంది. సో ఈ పాయింట్ ఆల్సో క్లియర్. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ట్రాఫిక్ గురించి మాట్లాడుకోవాలంటే సో టుడే 15th, సో టుమారో 16th, టుమారో ఆన్వర్డ్స్ ట్రాఫిక్ కట్ ఆఫ్ డేట్ అనేది కంప్లీట్ అవ్వబోతుంది. సో ఈ 16th లోపల ఎవరైతే ప్యాకేజెస్ బై చేసుకుంటారో ఓకొనెట్కి వాళ్ళకి ఫస్ట్ రౌండ్ ట్రాఫిక్ అనేది రావడం జరుగుతుంది. ప్రజెంట్ మన దగ్గర హోల్డింగ్ ట్రాఫిక్ అనేది ఉంది. ఆ ట్రాఫిక్ ఎంత అంటే నియర్లీ 1.5 million ట్రాఫిక్ ఉంది. ఆ 1.5 million ట్రాఫిక్ వచ్చేసి ఈ ఫౌండర్కి రాబోతుంది. అండ్ మేబీ ఇంకా వేరే ట్రాఫిక్ ఆల్సో ఉండొచ్చు మనకు. ఆ ట్రాఫిక్ ఆల్సో ఈ ప్యాకేజెస్ బై చేసిన వాళ్ళకే రాబోతుంది. 16th లోపల చేసిన వాళ్ళకే రాబోతుంది. అయితే ఓకే, మేము చేసుకున్నాము 16th ఎగ్జాక్ట్లీ ట్రాఫిక్ వస్తుందా అంటే సో ఫౌండర్స్ 16th అది కట్ ఆఫ్ డేట్. ట్రాఫిక్ అనేది ఎప్పుడు వస్తుంది అనేది యాషింఫర్ సార్ వచ్చి మనకు డిసైడ్ చేసి చెప్పడం జరుగుతుంది. అది ఒక 5 days పడుతుందా, 10 days పడుతుందా, సో 2 days పడుతుందా, 1 day పడుతుందా, 16th వస్తుందా అనే విషయం మాత్రం క్లారిటీ లేదు. ఆ విషయం మనకు క్లారిటీ ఎవరు ఇస్తాడంటే యాషింఫర్ సార్ ఇస్తాడు. ఆఫ్టర్ ఈ 16 డేట్ కంప్లీట్ అయిన తర్వాత వాట్ ఈజ్ వాట్ అనేది మనకు ఒక ఇన్ఫర్మేషన్ రావడం జరుగుతుంది. బట్ ఇక్కడ మీరు ఫిక్స్ కాకండి ఎగ్జాక్ట్లీ 16th ప్యాకేజ్ వస్తుంది యాషింఫర్ సార్ చెప్పిండు అని మీరు ఫిక్స్ కాకండి. యాషింఫర్ సార్ కట్ ఆఫ్ డేట్ చెప్పిండు. ఆ ట్రాఫిక్ అనేది ఎప్పుడు ఇవ్వాలనేది టెక్ టీమ్ అండ్ యాషింఫర్ సార్ డిసైడ్ చేయడం జరుగుతుంది. అండ్ టుమారో ఆల్సో 16th కదా, అయితే ఓకొనెట్ లాంచ్ అవుతుంది. సో ఓకొనెట్ టుమారో లాంచ్ అయితే మనము న్యూ వర్షన్ ఆల్సో చూడొచ్చు. ఒకవేళ డిలే అయితే 1 or 2 డిలే అవ్వచ్చు, మేబీ డిలే కాకపోవచ్చు. సో లెట్స్ వెయిట్ అండ్ సీ. ఓకొనెట్ ఆల్సో మనకు రాబోతుంది, న్యూ ఓకొనెట్. సో ఈ పాయింట్ క్లియర్ కావచ్చు. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి అఫిలియేట్స్కి ఆల్సో ట్రాఫిక్ వస్తుందా, 16th లోపల కట్టుకున్నారు. సో ఈ క్వశ్చన్ చాలా మంది రేస్ చేస్తున్నారు. బికాస్ వాళ్ళ కొలీగ్స్కి అండ్ వాళ్ళ ఫ్రెండ్స్కి ఒక అఫిలియేట్స్ ఐడీస్ వాళ్ళు కట్టేయడం జరిగింది కదా. సో ఫౌండర్స్ ఇక్కడ ఫౌండర్స్ అఫిలియేట్స్ అందరూ ఒకటే, అందరూ ప్యాకేజెస్ బై చేసుకున్నారు కాబట్టి సో అఫిలియేట్స్కి ఆల్సో కంపెనీ ఇస్తుంది ట్రాఫిక్, మనకు ఆల్సో అఫిలియేట్ని ఇస్తుంది. సో ఫౌండర్స్ ఇక్కడ ఏం జరుగుతుందంటే ప్రజెంట్ ఫౌండర్స్కి డిఫరెంట్ బెనిఫిట్స్ ఉన్నాయి. బట్ అక్కడ కస్టమర్ ఎవరైతే ఉంటారో, అఫిలియేట్స్ ఎవరైతే ఉంటారో, సో ఈ ట్రాఫిక్ బెనిఫిట్స్ మనలో సగం బెనిఫిట్స్ మాత్రము కంపల్సరీ ఉంటాయి అఫిలియేట్స్కి. బట్ కొన్ని ఎక్స్ట్రా బెనిఫిట్స్ మాత్రం ఉండవు. లైక్ మనకు ఓ ఫౌండర్ ట్యాబ్ ఉంది, ఓ ఫౌండర్ సైడ్ ఉంది, అండ్ లైక్ మనకు యాష్బామ్ అంటుండు. యాష్బామ్ మేబీ అది ఫౌండర్స్కి సంబంధించింది కావచ్చు. సో ఇలాంటి బెనిఫిట్స్ ఓన్లీ ఫౌండర్స్కి మాత్రమే ఉంటాయి, అఫిలియేట్స్కి ఇలాంటి బెనిఫిట్స్ ఉండవు అన్నమాట. సో ఈ పాయింట్ క్లియర్ కావాలి. అఫిలియేట్స్కి ఆల్సో ట్రాఫిక్ రాబోతుంది అని
ఆల్సో క్లియర్ కావాలి. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఆఫ్టర్ 16 తర్వాత బై చేసుకుంటే ట్రాఫిక్ రాదా మరి అంటున్నారు. వాళ్ళకి ఆల్సో వన్ ఆఫ్ ది కట్ ఆఫ్ డేట్ అనేది ఉండొచ్చు. సో వాళ్ళ డేట్ అనేది ఆఫ్టర్ 16 తర్వాత తెలుస్తుంది. బట్ 16 తర్వాత బై చేసిన వాళ్ళకు రాదు అని ఏం లేదు ఫౌండర్స్. ఆన్ ప్యాసివ్లో ఉన్నామంటే చాలు, ఆన్ ప్యాసివ్లో ఫౌండర్ ఐడి తీసుకున్నామంటే చాలు, మనము సక్సెస్ అయినట్టే అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. సో ఫౌండర్స్ 16 తర్వాత బై చేసిన వాళ్ళకి ఆల్సో ట్రాఫిక్ వస్తుంది. ఎప్పుడు అంటే యాజ్ ఫ్రెషర్ ఆ టైం ఆల్సో డిసైడ్ చేయడం జరుగుతుంది. కానీ ప్రజెంట్ చాలా మంది దగ్గర అమౌంట్ లేదు కదా, మరి ఇమీడియట్లీ 16 లోపల బై చేయాలంటే కాదు కదా. కాబట్టి వాళ్ళు 16 తర్వాత ఎప్పుడైతే అరేంజ్ అవుతుందో అప్పుడు వాళ్ళు బై చేసుకుంటారు. సో ఫౌండర్స్ ఈ $93 మనకు ఎప్పుడంటే ఈ జనవరి ఎండ్ వరకు మనకు ఉంటుంది. ఆలోపు ఆల్సో బై చేసుకోండి. మీకు ఫస్ట్ సైకిల్ కాకుండా నెక్స్ట్ సైకిల్ ట్రాఫిక్ వస్తుంది. ఇక్కడ మీరు అంతగా వరి అవ్వాల్సిన ఏం లేదు, ప్రతి ఒక్కరికి ట్రాఫిక్ వస్తుంది. సో ఈ పాయింట్ ఆల్సో క్లియర్. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి చాలా మంది నిన్న జరిగిన ఒక అప్డేట్స్కి ఆల్సో నెగిటివ్ క్రియేట్ చేయడం జరిగింది. ఎలాంటి నెగిటివ్ అంటే, సో ఇలా ఎందుకు చేపిస్తుంది కంపెనీ, మెయిల్ మళ్ళీ ఎందుకు పెట్టాలి, కంపెనీని అది రీసాల్వ్ చేయొచ్చు కదా, అలా ఇలా అని వాళ్ళు ఆల్సో నెగిటివ్ చేయడం జరిగింది. సో కంపెనీ దగ్గర డాటా ఉంటుంది, కంపెనీ అనుకుంటే చిటికీలో చేసేస్తుంది. బట్ ఒక కొంచెం డాటా అనేది మిస్ అవుతుంది కంపెనీ దగ్గర. సో ఆ మిస్ అవుతుంది అంటే ఆ క్లారిటీ తీసుకోవాలంటే ఏదో ఒకటి కంపెనీ చేయాలి. సో ఆ క్లారిటీ తీసుకోవడానికే నిన్న ఆ గూగుల్ ఫామ్ మనకు ఇచ్చిరు, ఆ గూగుల్ ఫామ్ ఫిల్ చేసినాము. వాళ్ళకు ఒక సొల్యూషన్ అనేది వచ్చింది. ఆ సొల్యూషన్ త్రూ చిటుక్కున ఇక్కడ ప్రొఫైల్ అనేది సెట్ అయింది. సో కంపెనీకి ప్రతి ఒక్కటి తెలుసు, మనము ఇమీడియట్లీ రియాక్ట్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు ఫౌండర్స్. వాట్ ఈజ్ వాట్ అనేది కంపెనీ చూసుకుంటుంది. మనము జస్ట్ ఒక ఫ్యూచర్ ఆఫ్ ది ఇంటర్నెట్లో ఉన్నాము, మనము ఒక ఫ్యూచర్ చేంజింగ్ కంపెనీలో ఉన్నాము, గేమ్ చేంజర్ కంపెనీలో ఉన్నాము, ఆటోమేషన్ బిజినెస్లో ఉన్నాము, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ బిజినెస్లో ఉన్నాము, మనము అందరితోటి టైఅప్ ఉన్నాము, గవర్నమెంట్ తోటి ఆల్సో టైఅప్ అయి ఉన్నాము, మా దగ్గర ఆఫీసెస్ ఆల్సో ఉన్నాయి. మేము ది టాప్ లెవెల్లో యూనికాన్ లాగా మేము ప్రజెంట్ గ్రో అవుతున్నాము. అలా అనుకొని ప్రజెంట్ మనము ఉండాలి మన ఫౌండర్స్ ఐడి తోటి. ఇవి మాత్రమే మనము ఆలోచించాలి. అండ్ కంపెనీ అప్డేట్స్ మీదనే ఆలోచించాలి మనము, వేరే వాటి మీద ఆలోచించి సో మన మైండ్ అనేది పాడు చేసుకోకూడదు. కావాలంటే సబ్జెక్టు నేర్చుకోండి. onpassive.com అనేది మీరు సెర్చ్ చేయండి, అందులో ఎంతో సబ్జెక్ట్ ఉంటుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి నేర్చుకోండి, టూల్స్ గురించి నేర్చుకోండి. సో లాట్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి ఫౌండర్స్. బట్ మనకు ఏదైతే నచ్చదో వాటి మీద కాన్సన్ట్రేషన్ పెడితే మీరు రీగ్రేడ్గా ఫీల్ అయ్యి తర్వాత ఇక్కడలు కామెంట్ వచ్చి సో మీరే బాధపడతారు ఇక్కడ. సో అలా జరుగుతుంది. కాబట్టి సో ఓన్లీ మనం ఒక ఫ్యూచర్ ఆఫ్ ది ఇంటర్నెట్లో ఉన్నామని మీరు ఇది గుర్తుపెట్టుకోండి. సో ఫౌండర్స్ ప్రజెంట్ ఉన్న అప్డేట్స్ అండ్ ఇన్ఫర్మేషన్ ఇది. ఇంకా ఏమైనా అప్డేట్స్ ఇన్ఫర్మేషన్ గిన్నగా వచ్చినట్టయితే సో నేను ఇమీడియట్లీ లైవ్ పెట్టి అది ఆల్సో క్లియర్ చేయడం జరుగుతుంది. వీఆర్ సో ఇన్ ఇట్ సైనింగ్ అప్ ఆన్ పాసివ్ కృష్ణ.